హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన రోజువారీ జీవితం నుంచి బిజినెస్ వరకు ఏఐ ప్రభావం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. మరి ఏఐ గురించి మరింత సమాచారాన్ని తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏఐ ఆటోమేషన్ ఎక్స్పర్ట్ సంపత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఏఐ రోల్ ఏంటి, అలాగే మన భారతదేశాన్ని ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా రిమైనింగ్ కంట్రీస్ని ఇది ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? ఓకే, సో వార్ పరంగా చూసుకుంటే ఏ యుద్ధం జరిగినా సరే, ఇప్పటివరకు మనం చూసుకుంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 జరిగినాయి కదా. వరల్డ్ వార్ 1లో ఏ రెవల్యూషన్ జరిగినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు ఏమైందనంటే మెషినరీ అడాప్షన్ ఎక్కువ జరిగింది, మెషినరీ రెవల్యూషన్ జరిగింది. ఓకే, సో ఎవరి దగ్గర ఎక్కువ మిషన్స్ ఉంటే వాళ్ళు విన్ అయినారు. సో వరల్డ్ వార్ 2లో ఏం చేసిందంటే రాడార్, కంప్యూటింగ్ సిస్టమ్స్, అల్గారిథమ్స్, ఇట్లా అంటే ఒక నిర్దిష్ట ప్లేస్లో మనము బాంబుని ఇంప్లాంట్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి వరల్డ్ వార్ 2లో అడాప్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా లేదు తెలియదు, కానీ ఇప్పుడు యూఎస్ అండ్ ఇరాన్కి జరిగే యుద్ధంలో ఏ పాత్ర అయితే ఏమీ లేదు. యాక్చువల్లీ ఏంటంటే దే ఆర్ జస్ట్ నాలెడ్జ్ కోసం యూజ్ చేసుకుంటారు వాళ్ళు తప్ప, బట్ ఇంకంత యుద్ధం చేసే అంత అడాప్షన్ అయితే జరగలేదు ఏఐలో. ఇంకా ప్రజెంట్ జరుగుతుంది. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే అదర్ కంట్రీస్ ఏఐ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, సో మీరు చూసుకుంటే చైనా ఆల్రెడీ బిల్ట్ ఇన్ సిస్టమ్ స్టార్ట్ చేసింది ఏఐ ద్వారా. రెండోది ఏఐ డిఫెన్స్ మీద అమెరికా వచ్చేసి 80% ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఏఐ డిఫెన్స్ మీద యుఎస్, చైనా, రష్యా ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ల పరంగా ఎక్కువ ఏఐ మీద చేయడం జరిగింది. సో ఈ టైంలో మన ఇండియన్స్ ఏంటంటే వీఆర్ ఆల్ యూజర్స్ అనమాట. ప్రజెంట్ ఏఐని యూజ్ చేసుకునే వాళ్ళని తప్ప వీఆర్ నాట్ సిస్టమ్ బిల్డర్స్. అంటే మనం సిస్టమ్స్ని బిల్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇది యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఒక స్టెప్ అనమాట. ఈ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏఐ మీద కనుక గవర్నమెంట్ చూపించగలిగితే భారత ప్రభుత్వము, సో తక్కువ టైంలో మనము అదర్ కంట్రీస్ తోటి డిఫెండ్ చేసుకునేటువంటి కేపబిలిటీ మనకు కూడా ఉంటుంది. ఫ్యూచర్లో వార్ జరిగితే ఎలా జరుగుద్దనంటే డేటా మీద, అల్గారిథమ్స్ మీద, ఓకే, నెక్స్ట్ సిస్టమ్స్ మీద, వీటి మీద జరుగుద్ది. ఇక్కడ ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఓకే, ఫిజికల్గా జరిగే వార్ కాస్త కంప్లీట్గా ఏఐ సిస్టమ్స్ తోటి వార్ చేసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్ ఒకవేళ వరల్డ్ వార్ 3 వస్తే. సో ఇప్పుడు డేటా ఏంటంటే ఇక్కడ కంప్లీట్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని కనుక మనము నాశనం చేయగలిగితే ఆ కంట్రీ మొత్తం నాశనమైనట్టు లెక్క, మనుషులతో సంబంధమే లేదు. ఎందుకనంటే కంట్రీని లాస్లోకి తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా కంట్రీలో ఉన్న పీపుల్ అందరూ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒరాకిల్ డేటా సెంటర్ మీద కూడా సో 1 బాంబ్ అవే, అంటే ఒక బాంబుకి దగ్గరలో ఉంది, రీసెంట్గా ఆ అటాక్కి గురిపెట్టుంది అని చెప్పేసి మనం న్యూస్ వింటున్నాం. ఒకవేళ నిజంగా అదే జరిగితే మొన్న జరిగిన 30,000 లేఆఫ్స్ కంటే ఇప్పుడు మళ్ళీ 2-3 టైమ్స్ ఎక్కువ లేఆఫ్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒరాకిల్ డేటా సెంటర్లో ఓన్లీ ఒరాకిల్ డేటానే కాకుండా అదర్ వాళ్ళ క్లయింట్స్ డేటా ఉంటుంది, నెక్స్ట్ అదర్ కంపెనీస్ డేటా ఉంటుంది, వేరే కంట్రీస్ డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం కొలాప్స్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ కంప్లీట్గా 100% లాస్ అయితే జరగకపోవచ్చు డేటా, బట్ సమ్వాట్ రిసోర్సెస్ అయితే చాలా లాస్ అయిపోతుంది, చాలా మనీ అనేది లాస్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒరాకిల్ గ్రాఫ్ అనేది డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ వార్స్ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన భారతదేశానికి ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? సో అట్లేం లేదండి. యాక్చువల్గా ఒకవేళ ఎఫెక్ట్ జరిగినా సరే, సో వీ హ్యావ్ గుడ్, అంటే డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మన సిస్టమ్స్ ముందు వేరే కంట్రీస్ యొక్క అటాక్స్ కానీ వీటన్నిటి కానీ మేము ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం. ఓకే, ఆ ప్రిడిక్షన్ వల్ల వీ క్యాన్ అబ్స్టాకిల్ దాన్ని ఈజీగా అబ్స్టాకిల్ చేసుకొని కంట్రీ దాకా తీసుకురాకుండా కాపాడేటువంటి రక్షణ దళాలు మన భారతదేశంలో ఆల్రెడీ ఉన్నాయి. కానీ అది జస్ట్ ఇదంతా ఫిజికల్గా జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్లో చూసుకుంటే నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మాట్లాడుకుంటే మనము సేమ్ ఇదే వారు ఇప్పుడు ఫిజికల్గా జరగదండి, కంప్లీట్గా ఏఐ సిస్టమ్స్తో వార్ జరుగుతుంది. బట్ ఆ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ మనం చేసుకుంటున్నామా, ఆ కైండ్ ఆఫ్ అడాప్షన్ మన కంట్రీలో జరుగుతుందా, ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయా, ఆ గవర్నెన్స్ మన దగ్గర ఉందా? ఓకే, ఆ ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాస్తవం చూసుకుంటే ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలంటే
లాభమా అనేటువంటి చాలా డైలమాలో ఉన్నారు. ఓకే, సో దీని రిలేటెడ్ కంప్లీట్ అవేర్నెస్ అనేది ఒక మన ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ కానీ, లేదంటే కంపెనీస్కి కానీ, లేదంటే ఎవరైతే ముందుకొచ్చి సిస్టమ్స్ని బిల్డ్ చేస్తారో వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకంగా వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయగలిగితే ఫ్యూచర్లో మన కంట్రీ అదర్ కంట్రీస్ తోటి ఈక్వల్గా పోటీ పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ ఒక 1 ఇయర్గా ఇంతలా పెరిగిపోయింది. అసలు ఈ ఏఐ థాట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఏ థాట్ అనేది రీసెంట్గా మీకు వినపడుతుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, బట్ వాస్తవంగా 1956లోనే ఏ గురించి ఒక పర్సన్ థింక్ చేశాడు. ఏమన్నా 1956లో. సో అప్పుడు వచ్చిన థాట్ అది ఇప్పటికి డెవలప్ అయింది అనుకోవాలి. ఎస్ అండి. సో యాక్చువల్లీ అప్పుడు ఏం ఆలోచించారంటే, నార్మల్గా అప్పుడు సిస్టమ్స్ అని ఒక సిస్టమ్ నుంచి డేటా ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వటం అని ఈ కైండ్ ఆఫ్ వర్క్ ప్రొసీజర్ జరిగేది. సో అలా జరుగుతున్నప్పుడు అదంతా మాన్యువల్గా జరుగుతుండే అప్పుడు. సో ఆ మాన్యువల్గా జరుగుతున్నప్పుడు ఆ పర్సన్ ఏమన్నాడంటే, సో క్వశ్చన్ చేసుకున్నాడట తనంతట తను, ఏమని, మెషిన్స్ థింక్ చేయగలవా? సో మెషిన్స్ని మనం వీ కెన్ టచ్ అండ్ ఫీల్ కదా మెషిన్స్ని, అట్లనే మనం ఆపరేట్ చేస్తేనే ఆపరేట్ అవుతున్నాయి. అట్లా కాకుండా దీన్ని ఏమన్నా మనం ఆపరేట్ చేయకుండా సరే ఆపరేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏమైనా రూల్స్ ఉన్నాయా అనేది అప్పుడు రూల్ బేస్డ్ సిస్టమ్స్ అని, లాజిక్ బేస్డ్ సిస్టమ్, రూల్ బేస్డ్ సిస్టమ్స్ అని అప్పుడే ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ చిన్న చిన్నగా ఎవాల్వ్ అవుతూ ఇది ఒక పర్సన్ ఇన్వెంట్ చేసింది కాదండి. ఏఐ అనేది చాలామంది సైంటిస్టులు, చాలామంది రీసెర్చ్ చేసి కొన్ని లక్షల పేపర్లు వాటి మీద రీసెర్చ్ చేసి రాసి వాటి నుంచి డేటాను సేకరించి ఫైనల్గా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సిస్టమ్స్తో ఏఐని ఎవాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో చూసుకుంటే ఓపెన్ ఏఐ ఒకటి, గూగుల్, ఓకే, మైక్రోసాఫ్ట్, సో ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ తోటి ముందుకు రావడం జరిగింది. సో సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాకున్న డౌట్స్ అన్ని చాలా క్లియర్గా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.